ఈరోజు వీడియోలో వచ్చేసి నేనైతే ఏఆర్ మగ్గం బొటిక్ దగ్గర అయితే ఉన్నాను. సో ఇక్కడ ఉన్న ఆల్ కలెక్షన్స్ అయితే మీకు చూపిస్తాను. ఇది సరూర్ నగర్లో కరెక్ట్గా సిబిఆర్ సిల్క్స్ ఎదురుగా అయితే ఉంది. సో ఇక్కడ మగ్గం వర్క్స్ అయితే లేటెస్ట్ కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళేసి అయితే ఒకసారి వీళ్ళ కలెక్షన్ అయితే చూపిస్తాను. సో చూడండి, బ్రైడల్ కలెక్షన్స్ అండ్ సింపుల్ కలెక్షన్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. వర్క్ అయితే నీట్గా ఉంది. పదండి లోపలికి వెళ్ళి అయితే అన్ని కలెక్షన్స్ అయితే చూపిస్తాను. సో చూడండి, ఇక్కడ అన్ని డిస్ప్లేలో ఇలా ఒక్కొక్కటి ఇలా సెట్ చేసి పెట్టారు. ఒక్కో డిజైన్ మనకైతే కనిపిస్తుంది. సో ఇందులోంచి మనం ఏదైనా డిజైన్ని సెలెక్ట్ చేసుకొని మన శారీకి తగ్గట్టు ఇక్కడ వర్క్ అయితే వేయించుకోవచ్చు. లేదంటే ఇక్కడున్న పీసెస్లో ఏదైనా మన శారీకి సెట్ అవుతుంది అనుకుంటే, ఆ కలర్ మ్యాచింగ్ అవుతుంది, పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనుకుంటే ఇక్కడున్న బ్లౌజ్ పీసెస్లో ఏదన్నా మనం పిక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ ఆప్షన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. స్టిచ్చింగ్కి ఒక 500 తీసుకొని మన మెజర్మెంట్ ఇస్తే ఆ మెజర్మెంట్కి తగ్గట్టుగా వీళ్ళైతే స్టిచ్చింగ్ అనేది చేసిస్తారు. అలాగే వర్క్ ఆర్డర్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా మెజర్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. మన మెజర్మెంట్కి తగ్గట్టుగా వర్క్ అయితే వేసిస్తారు. అలాగే ప్రైజెస్ కూడా రీజనబుల్గానే ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే మనకి ఏదైనా డిజైన్ కావాలి అనుకుంటే, సపోజ్ మన ఫోన్లో ఏదైనా డిజైన్ సెలెక్ట్ చేసుకొని వచ్చి వీళ్ళని ఇది డిజైన్ కావాలి అంటే కూడా వీళ్ళు మనకి డిజైన్ అయితే వేసిస్తారు. ఇక్కడ చూడండి ఎన్ని బ్లౌజెస్ ఉన్నాయో, ఇవన్నీ ఆర్డర్పై చేయించి రెడీ అయిన తర్వాత ఇక్కడైతే పెట్టడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకి లంగా జాకెట్లు కూడా స్టిచ్చింగ్ చేస్తారు. జాకెట్కి వచ్చేసి వర్క్ వేసి స్టిచ్చింగ్ చేస్తారు. సో ఇక్కడ అన్ని దారాలు, మగ్గం వర్క్ మెటీరియల్ ఉన్నాయి. అలాగే ఇక్కడ స్టిచ్చింగ్ కౌంటర్ అన్నట్టు ఇది బ్లౌజెస్ అన్నీ ఇలా స్టిచ్చింగ్ చేస్తారు ఇక్కడ. సో ఇక్కడే అన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మగ్గం వర్క్ మెటీరియల్స్ ఇక్కడే ఉన్నాయి. అలాగే స్టిచ్చింగ్ ఆప్షన్ ఇక్కడే ఉంటుంది కాబట్టి మనకి వర్క్ అనేది బాగుంటుంది. అలాగే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే ఇది మ్యారేజ్ సీజన్ కదా, ఇంకా కొత్త కొత్త డిజైన్స్ కూడా వీళ్ళు చూపిస్తారు. ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్సే కాకుండా ఇంకా కొత్త డిజైన్స్ కూడా వీళ్ళు కొత్తవి వేసి కూడా చూపిస్తారు. సో ఇది వచ్చేసి నాట్ వర్క్ డిజైన్, నెక్ వచ్చేసి ఇలా ఉండే ఇది ఫ్రంట్ డిజైన్. అలాగే ఇవి వచ్చేసి హ్యాండ్ డిజైన్స్ ఇలా లైన్ వైజ్గా ఉన్నాయి. నెక్ ఇంకొకసారి చూసుకున్నట్టయితే ఇలా ఉంటుంది. బోట్ నెక్ ఇచ్చేసి జస్ట్ ఇలా ఉంది. సో బ్యూటిఫుల్గా ఉంది. కొంచెం వెరైటీ నెక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదే డిజైన్ మనం మన శారీకి తగ్గట్టుగా కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఇంకొక డిజైన్, సింపుల్ డిజైన్. సో చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి మిర్రర్ కూడా ఉంది ఇందులో. మిర్రర్ అంటే రియల్ మిర్రర్ కాదు, ఆర్టిఫిషియల్ మిర్రర్, ప్లాస్టిక్ మిర్రర్ ఉంటుంది కదా, సో దాన్ని పెట్టేసి అయితే వర్క్ అయితే ఇలా చేశారు. హ్యాండ్స్ ఇలా వచ్చాయి. సో చాలా బాగున్నాయి. ఇక్కడ సింపుల్ డిజైన్స్ ఉన్నాయి, అలాగే హెవీ డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకి ఏ విధంగా కావాలంటే అలా మనము సెలెక్ట్ చేసుకొని వేయించుకోవచ్చు. సో ఇక్కడ సింగిల్ పికాక్ వచ్చేసి ఇలా వచ్చింది హ్యాండ్ పర్పస్. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా ఉంది. సో ఈ బ్లూ కలర్ది ఇంకా హైలైట్ ఉందని చెప్పొచ్చు. చాలా సింపుల్గా ఉంది నెక్ డిజైన్. అలాగే హ్యాండ్స్ వచ్చేసి హెవీగా ఉన్నాయి, ఫుల్ హ్యాండ్స్ వర్క్ వచ్చింది. సో చాలా బాగుంది కదా చూడడానికి అయితే. అలాగే ఈ ప్యాటర్న్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉంది, కట్ వర్క్ ప్యాటర్న్లో వస్తుంది నెక్ అయితే. హ్యాండ్స్ కూడా ఇలాగే వస్తాయి. సో ఇది ఫ్రంట్ నెక్. సో హ్యాండ్స్కి కూడా కింద కట్ వర్క్ టైప్లో వచ్చి దీనికి కింద హ్యాంగింగ్స్ ఇలా ఇచ్చారు. సో దేనికైనా సరే మనము హ్యాంగింగ్స్ కావాలి అంటే మనము చెప్పొచ్చు, వాళ్ళు దాన్ని యాడ్ చేసి ఇస్తారు. కొన్ని డిజైన్స్కే ఉంటాయి అనే మాత్రం ఎక్కడ ఉండదు. మన చాయిస్ అది పర్సనల్గా. మనం ఏ దానికి కావాలి అనుకుంటే దానికి వాళ్ళు హ్యాంగింగ్స్ అయితే సెట్ చేసి ఇస్తారు. అలాగే ముత్యాల టైప్ ఉండే హ్యాంగింగ్స్ అయినా, గోల్డ్ బాల్స్, ఇంకా హ్యాంగింగ్స్లో వెరైటీస్ అన్నీ ఉంటాయి కదా, సో అలాంటి ఏ వెరైటీ కావాలన్నా కూడా వీళ్ళు మనకి
చేసిస్తారు. మనం జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చెప్పాలి అంతే. మనకు నచ్చినట్టుగా అయితే నీట్గా చేసిస్తారు. ఇది వచ్చేసి అయితే ఫుల్ బ్యాక్ మొత్తం వర్క్ వచ్చింది. అలాగే ఇది వచ్చేసి హ్యాండ్స్ కదా, మొత్తం కంప్లీట్గా ఆల్ ఓవర్ వర్క్ అయితే ఉంది. ఇది వచ్చేసి ఓన్లీ నెక్ పర్పస్ 3 పికాక్స్ వచ్చి ఈ డిజైన్ అయితే ఉంది. సో హ్యాండ్లో మాత్రం చాలా పికాక్స్ వచ్చి ఇలా డిజైన్ అయితే చేయడం జరిగింది. ఇంకా చూసుకున్నట్టయితే ఇక్కడ ఆల్ ఓవర్ వర్క్ బ్లౌజెస్ అంటే బ్యాక్ ఫుల్ వర్క్ వచ్చి అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ వర్క్ వచ్చి ఉన్నాయి కదా. సో అలాంటి బ్లౌజ్ పీసెస్కి అయితే ఇక్కడ 2500 నుంచి స్టార్ట్ అవుతాయి. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఆల్ ఓవర్ బ్లౌజెస్కి 2500 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇంకొంచెం వర్క్ హెవీగా ఉంటే ఆ వర్క్ రేంజ్ని బట్టి కొంచెం కాస్ట్ అనేది అటు ఇటుగా ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ ప్రైస్ మాత్రం 2500 ఆల్ ఓవర్ వర్క్కి. ఆల్ ఓవర్ వర్క్ అంటే బ్యాక్ ఫుల్ ఉంటుంది, అలాగే హ్యాండ్స్ కూడా ఫుల్ ఉంటాయి. దీనికి 2500 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. అలాగే హ్యాండ్స్ ఫుల్ ఉండి బ్యాక్ నెక్ సింపుల్గా ఉంటుంది కదా, దానికి ఇక్కడ 2000 నుంచి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు చూపిస్తున్నాం కదా, ఇలాంటిదే సేమ్ నెక్ దగ్గర డిజైన్ సింపుల్గా వచ్చింది, హ్యాండ్స్ మాత్రం ఫుల్గా వచ్చాయి కదా. దీంట్లో ఇలాంటి వాటికి 2000 రేంజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రైజెస్ అయితే. అలాగే సింపుల్ బ్లౌజెస్ హ్యాండ్స్ కూడా కొన్నింటికి సింపుల్గా వేయించుకుంటారు. నెక్ సింపుల్గా ఉంటుంది, అలాగే హ్యాండ్స్ కూడా సింపుల్గా వేయించుకుంటారు. ఓన్లీ నెక్ పర్పస్ దగ్గర ఎలా ఉందో హ్యాండ్స్ దగ్గర కూడా అలానే వేయించుకుంటారు. అలాంటి వర్క్కి 1300 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రం ఇవి. కాకపోతే వర్క్ డిఫరెన్సెస్ని అందులో వాడే మెటీరియల్ని బట్టి కొన్ని డిజైన్స్కి రేంజ్ అనేది కొంచెం అటు ఇటుగా అవుతుంది. ఖచ్చితంగా అని మాత్రం చెప్పలేము. కాకపోతే స్టార్టింగ్ ప్రైజెస్ మాత్రం ఇవి. ఇంకా ఇక్కడ లెహెంగాస్ కూడా స్టిచ్చింగ్ చేస్తారు. అలాగే లెహంగా పైకి బ్లౌజ్ ఉంటుంది కదా, దానికి కూడా వర్క్ చేసి వీళ్ళు స్టిచ్చింగ్ అయితే చేసిస్తారు. లెహెంగాస్కి అయితే మొత్తం స్టిచ్చింగ్ కాస్ట్ వచ్చేసి 1800 తీసుకుంటారు. దీనిలో ఓన్లీ స్టిచ్చింగ్కి మాత్రం 1500. అలాగే లోపల క్యాన్ యాడ్ చేస్తారు కదా, దానికి ప్లస్ 300 అవుతుంది. ఈ రెండు స్టిచ్చింగ్ ప్లస్ క్యాన్ 300 కలిపితే 1800 అవుతుంది. ఈ 1800 లెహంగాకి. క్యాన్ అవసరం లేదు అనుకుంటే ఓన్లీ 1500 మాత్రం స్టిచ్చింగ్కి తీసుకుంటారు. అలాగే బ్లౌజెస్ స్టిచ్చింగ్ విషయానికి వస్తే ఓన్లీ బ్లౌజ్ స్టిచ్చింగ్కి 500 తీసుకుంటారు. ఎక్కడైనా 500 నడుస్తుంది కదా. సో 500కి ఖచ్చితంగా వీళ్ళు బ్లౌజ్ అయితే నార్మల్గా స్టిచ్ చేసి ఇస్తారు. ఇప్పుడు వీడియోస్లో చూపించాను కదా, ఇలాంటి బ్లౌజెస్ అయితే నార్మల్ స్టిచ్చింగ్ కాబట్టి ఓన్లీ 500 అయితే తీసుకుంటారు. లైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారు ఆ 500లోనే. అలాగే కొందరు ప్రిన్సెస్ కట్ అడుగుతారు. బ్లౌజెస్కి ప్రిన్సెస్ కట్ పెట్టమని అడుగుతారు. దానికి ఆ ప్రిన్సెస్ కట్టింగ్కి వచ్చేసి 650 తీసుకుంటారు బ్లౌజ్ స్టిచ్చింగ్ ఛార్జ్. అలాగే విత్ ప్యాడ్స్, కొంతమంది ప్యాడ్స్ కూడా పెట్టివ్వండి, స్టిచ్ చేయండి అనేసి అంటారు. సో దానికి 750 తీసుకుంటారు. ఓన్లీ నార్మల్ బ్లౌజ్ అయితేనేమో 500, ప్రిన్స్ కట్టు అయితేనేమో 650, విత్ ప్యాడ్స్ అయితే 750. ఇలా వీళ్ళ దగ్గర రీజనబుల్ ప్రైజెస్ మాత్రమే ఉంటాయి. సో ఈజీగా మనము వర్క్ అయితే చేయించుకోవచ్చు, స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. అలాగే ఇందాక చెప్పాను కదా లెహంగాస్ కూడా వీళ్ళు స్టిచ్ చేస్తారని. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా 2 అయితే చూపిస్తున్నాను. సో చూడండి ఎంత నీట్గా స్టిచ్చింగ్ అనేది చేశారో. మనం పట్టు క్లాత్ తీసుకొస్తే వాళ్ళు లెహంగా స్టిచ్ చేసి దానికి సెట్ అయ్యే మ్యాచింగ్ క్లాత్ని తీసుకొని ఇలా బ్లౌజ్ని అయితే స్టిచ్ చేసి ఇస్తారు. వర్క్ చూడండి ఎంత నీట్గా ఉందో. ఫుల్గా హెవీగా కనిపిస్తుంది కానీ లైట్ వెయిట్గానే ఉంది. పిల్లలకు కూడా చూడడానికి చాలా అందంగా చాలా చక్కగా అనేది కనిపిస్తుంది.
వర్క్ కూడా చాలా నీట్‌గా ఉంది. పూసలు ఊడిపోవడం అలాంటివి కూడా ఏముండవు. చాలా బావుంటాయి. అలాగే ఇదొచ్చేసి ఇంకో డిఫరెంట్ మగ్గం వర్క్ అన్నట్టు. ఇక్కడ వచ్చేసి హ్యాంగింగ్స్ ఇలా పెద్దగా ఇచ్చారు. గ్యాప్ ఇచ్చేసి బార్డర్‌కి ఆ గ్యాప్‌లో ఈ హ్యాంగింగ్స్ అనేది వేలాడే విధంగా ఇలా డిజైన్ చేశారు. సో, చాలా బాగుంది కదా! సో, ఇలా మనకి నచ్చిన డిజైన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ వీడియోలో వచ్చేసి నేను కొన్ని మాత్రమే మీకు చూపించాను. మీరు షాప్‌కి విజిట్ చేసినట్టయితే అక్కడ చాలా డిజైన్స్ ఉన్నాయి. అందులోంచి మీకు కావాల్సింది మీరు పిక్ చేసుకోవచ్చు.